అనగనగా ఒక రాజకుమారుడు లోకంలోని వింతలు విశేషాలు చూడాలనే కుతూహలంతో దేశాటనకు బయల్దేరాడు. అలా వెళుతుండగా ఒక ఊరు ఎదురైంది. ఆ ఊరిలో ఏ చెట్టుమీద చూసినా ఏ గోడమీద చూసినా 3 బొమ్మలు కనిపించేవి. మొదటి బొమ్మ ఒక అందమైన ఆడపిల్ల. రెండో బొమ్మ ఆ అమ్మాయి ఒక మగవానితో కలిసి పరిగెత్తుతోంది. మూడో బొమ్మ ఇందులో 2 భాగాలున్నాయి. పైభాగంలో పరిగెత్తుతున్న మగవానికి ఉరివేస్తున్నారు, కింది భాగంలో అదే అమ్మాయి అతనికి పూలమాల వేస్తోంది. రాజకుమారుడికి ఈ బొమ్మల అర్థం కాలేదు. ఆ రాత్రి ఆ ఊరిలోని పేదరాసి పెద్దమ్మ ఇంట్లో బస చేశాడు. ఆమెను ఆ బొమ్మల గురించి అడగ్గా ఆమె అసలు విషయం చెప్పింది. ఆ ఊరి రాజకుమారికి పెళ్ళి అంటే ఇష్టం లేదని, ఆమె అతిలోక సుందరి, కాని తనను పరుగు పందెంలో ఓడించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని షరతు పెట్టిందని. ఆ పందెంలో ఓడిపోయిన వారికి ఉరిశిక్ష పడుతుంది, గెలిస్తే ఆమె భర్త కావచ్చు అని పెద్దమ్మ చెప్పింది. ఆమెనే పెళ్లి చేసుకోవాలని రాజకుమారుడు అనుకున్నాడు. రాజకుమారిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న రాజకుమారుడు ఉపాయం కోసం ఆలోచిస్తూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ వలలో చిక్కుకున్న కొన్ని పక్షులను చూసి వాటిని విడిపించి ప్రాణదానం చేశాడు. దానికి కృతజ్ఞతగా ఆ పక్షులు తమ రాజు వద్దకు రాజకుమారుణ్ణి తీసుకెళ్లాయి. పక్షిరాజు అతని కథ విని సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. పక్షిరాజు ఇలా చెప్పాడు: ఆ రాజకుమారిని ఓడించడం సామాన్యం కాదు. 7 సముద్రాలు దాటాక ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలోని ఒక కొలను అడుగున పాతాళలోకానికి దారి లేదా స్వరంగం ఉంటుంది. అక్కడ 2 వింత చెప్పులు ఉన్నాయి. వాటిని తెచ్చుకుంటేనే నువ్వు ఆమెను ఓడించగలవు అని చెప్పి తన సేనాధిపతి మీద రాజకుమారుణ్ణి ఆ ద్వీపానికి పంపాడు పక్షిరాజు. ద్వీపంలో రాజకుమారుడు వరుసగా 3 రాక్షసులను ఎదుర్కోవలసి వచ్చింది. దారిలో ఒక ముసలి రాక్షసుడు నిద్రపోతూ తన మీసాలను తానే దువ్వుకుంటున్నాడు. వాడే మీసాల రాక్షసుడు. వాడు మేల్కొంటే ప్రమాదమని గ్రహించిన రాజకుమారుడు మెల్లగా వాడి దగ్గరికి వెళ్లి వాడి మీసాలను మెత్తగా దువ్వాడు. దానితో వాడు మరింత గాఢనిద్రలోకి వెళ్ళిపోయాడు. అలా వాడి నుండి తప్పించుకుని ముందుకు కదిలాడు. ముందుకు వెళ్లగా ఒక గుహ అడ్డు వచ్చింది. అక్కడ బండనిద్ర రాక్షసుడు కత్తిపట్టుకుని నిద్రపోతూ కాపలా కాస్తున్నాడు. వాడు మేల్కొంటే చంపేస్తాడు. రాజకుమారుడు చాకచక్యంగా వాడి భుజాలమీద ఎక్కి కూర్చున్నాడు. వాడు మేల్కొనకముందే సరిగ్గా గుహ మధ్యలో వేలాడదీసి ఉన్న ఆ వింత చెప్పులను దక్కచేసుకున్నాడు. తిరిగి వస్తుండగా దారిలో సారాయి రాక్షసుడు ఎదురయ్యాడు. రాజకుమారుడు వాడికి సారాయి బావి చూపిస్తానని అబద్ధం చెప్పి ఒక పెంకుటింట్లోకి తీసుకెళ్లాడు. వాడు లోపలికి వెళ్లగానే బయట గొళ్ళెం పెట్టి నిప్పంటించాడు. ఆ రాక్షసుడు అందులోనే చనిపోయాడు. రాజకుమారుడు ఆ వింత చెప్పులతో రాజ్యంలో అడుగుపెట్టాడు. ఆ చెప్పుల సహాయంతో పరుగుపందెంలో రాజకుమారిని ఓడించాడు. రాజకుమారి సంతోషంగా అతడిని పెళ్లి చేసుకుంది. పాత బొమ్మల స్థానంలో రాజకుమారుడు రాజకుమారికి పూలమాలలు వేస్తున్నట్లున్న కొత్త చిత్రాలను రాజ్యమంతటా పెట్టించాడు. కథ నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.